तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम्. సో మేము చెన్నైకి అయితే వచ్చేసాము. టెంపోలో వస్తూ ఉంటే టెంపోలో ఉన్న అన్నగారు వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు, అండర్ కన్స్ట్రక్షన్లో గ్రీన్ కలర్ మ్యాట్ వేసి, ఇది వచ్చేసి పెరుమాళ్ళు టెంపుల్. పెరుమాళ్ళు టెంపుల్ ఇన్ ద సెన్స్ లైక్ మనకు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఆర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగా. మనము నారాయణ అంటాము, ఇక్కడ వచ్చేసి పెరుమాళ్ళు అంటారు. సో ఈ టెంపుల్ చాలా విశిష్టత, చాలా ఫేమస్. మీరు ఖచ్చితంగా చూడండి మేడం అని చెప్పారు, అందుకనేసి మేము ఇక్కడ ఒక స్టాప్ తీసుకొని ఈ టెంపుల్ దర్శనం. జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ విబుధ వినుత పద పద్మ మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. ఇది అంతా కూడా మనకు పెరుమాళ్ టెంపుల్ సారీ. సో చాలా 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 పాత గుళ్ళు మీరు చూస్తున్నారు కదా, వెనకాల కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆ కాలంలో చేసిన ఆర్కిటెక్ట్కి, ఆ కాలంలో చేసిన ఉన్న టాలెంట్కి నిజంగా జోహార్లు. అండ్ నేను త్వరగా చెప్తున్నాను ఎందుకంటే రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మళ్ళీ కామాక్షి టెంపుల్ మూసేస్తారో ఏమో అన్న ఉద్దేశంతో గబగబా చెప్పేస్తున్నాను. సో ఇప్పుడే బంగారు అండ్ వెండి బలి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ స్పెషల్ టికెట్ 50 రూపీస్ స్పెషల్ టికెట్ అనేది ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే మీరు అడ్డదారిలో అంటే షార్ట్కట్లో వెళ్ళి త్వరగా దర్శనం చేసుకోవచ్చు. మేము మళ్ళీ కంచికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో హడావిడిగా మేము 50 రూపీస్ టికెట్ మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరిపుజాల అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరిపుజాల అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరిపుజాల విదలిత సురరిపుజాల మమ తాపమపా గురుదేవా. సో ఇప్పుడు మేము వచ్చేసి ఏకాంబరేశ్వర్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది చాలా చాలా ఫేమస్ అండ్ చాలా విశిష్టమైన టెంపుల్. ఎందుకు అంటే ఇక్కడ పార్వతీదేవి శివయ్య కోసం తపస్సు చేశారు. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. నా వెనకల ఏదైతే చెట్టు ఉందో అది కింద భాగంది చెట్టు, దానికి వెండి కవచం అయితే వేశారు. మనం చూస్తున్నాం కదా అక్కడ పార్వతీదేవి శివలింగాన్ని ఇలా పట్టుకున్నట్టే లోపల గర్భగుడిలో కూడా విగ్రహం అలాగే ఉంటుంది. అండ్ లోపల శివలింగం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అండ్ ఇక్కడే శివపార్వతుల కళ్యాణం కూడా జరిగింది. అందుకని ఈ స్థల పురాణం అనేది మమ పాపమపా గురుదేవా గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమ